సాయి, ఏం చేస్తున్నావు? బొబ్బట్లండి. ఎలా చేస్తున్నావు? చెప్తా. చాలా ఈజీ ప్రాసెస్. ఏదైనా ఒక కప్పుతో శనగపప్పు తీసుకొని 1 అవర్ నానబెట్టి 3 విజిల్స్ వచ్చేలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత 1:2 షుగర్ వేసి మిక్సీ పట్టేయాలి. పూర్ణం రెడీ అయిపోయింది. తర్వాత పైన తోపు కోసం మైదా పిండిలో చిటికెడు సాల్ట్ వేసి నీళ్లు వేసి మెత్తగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి 1 అవర్ నానబెట్టాలి. తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం మైదా పిండి ముద్ద తీసుకుని పల్చగా చేసుకుని దాని మధ్యలో పూర్ణం ముద్ద అయితే పెట్టి రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఏదైనా ఆయిల్ రాసుకున్న కవర్కి కానీ లేదా అరిటాకు మీద కానీ పలుచగా ఒత్తుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కాల్చేసుకోవడమే. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేతి బొబ్బట్లు ఎప్పుడు కూడా టేస్ట్ సూపర్ అని అయితే చెప్పచ్చు. నేతి బొబ్బట్లు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే. నేతి బొబ్బట్లు ఇప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అదే బొబ్బట్లు మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బొబ్బట్లు కాల్చినప్పుడు లాస్ట్లో లైట్గా షుగర్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. బయట ఇంకెప్పుడు కూడా తెప్పించుకోరు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందంతే అసలు.